తెలంగాణ తల్లులను ఎవరు మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు ఈ వేదిక మీద ఇప్పుడు మా లలితక్క మాట్లాడుతున్నది, మా సూరక్క మాట్లాడుతుంది. వీళ్ళు మాట్లాడంగానే కింద కామెంట్లు స్టార్ట్ అవుతాయి. ఇక మొత్తం బూతులే, ఇక కంప్లీట్ బూతులు. తెలంగాణ ప్రజలు కూడా వినాలి. నేను చెప్పిన మీ ఇళ్ళకు, మీ అమ్మ దగ్గరికి పవన్ కళ్యాణ్, మీ అమ్మ దగ్గరికి, నీ వదిన దగ్గరికి, నీ ఇద్దరు వదినల దగ్గరికి, చిరంజీవి భార్య దగ్గర కావచ్చు, ఆయన ఇంకో ఆయన ఉన్నాడు నాగబాబు దగ్గర కావచ్చు, లేదు నీ కోడల ఉపాసన దగ్గర తీసుకపో, లేకపోతే ఏ ఆడల దగ్గర ఆంధ్రుల దగ్గర తీసుకుపోయి తెలంగాణ ఆడబిడ్డల గురించి మీరు పంపిస్తున్నటువంటి మెసేజ్లు ఒకటి తీసుకపోతే అంటే చెప్పి ఇదే వేదిక మీద ఆవేశంగా తెల్లారి మేము రౌండ్ టేబుల్ పెట్టిన తెల్లారి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు వచ్చి కూర్చొని ముండా కొడుకులు అనే పదం వాడిండు. ముండా కొడుకులట. నా పేరు తీస్తాడు, పాషమారి సార్ పేరు తీస్తాడు, తులసి చంద్ పేరు తీస్తాడు, నాగేశ్వర్ పేరు తీస్తారు. తీసి ముండా కొడుకులు, అరే ఇది ఏంది, ఇది గుండాయిజమా, సినిమానా? అక్కడ అవమానపడి అమరుల కుటుంబాలు వచ్చి వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇది ఏందా నువ్వు గడికోసారి ఒక్కొక్క వేషం వేస్తావు అని చెప్పని ఆ ఆడేషం వేసుకున్నటువంటి ఒక ఫ్లెక్సీ ఫోటో తీసి పెడితే ఆ దాంట్లో ఆవేశానికి వచ్చి మా తల్లులను ముండాలంటే అవురా నువ్వు అని చెప్పని చెప్పు తీసి ఒక ఆయన కొట్టిండు, మా మాల మహానాడు మిత్రుడు కొట్టిండు. దాని తర్వాత ఇక అందరు కొట్టిరు, వరుస పెట్టి కొట్టిరు. భాష అంటే ఖాళీ తన మీద ఏం బద్నాం లేపుడు మొదలు పెట్టిరంటే ఆమె పెద్ద తాగుబోతని, అసలు కుటుంబమే కాదని. ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా మీరు అక్కసు చెప్పుకుంటా ఇప్పటికీ కూడా అమరుల కుటుంబాలను, అమరులను, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఫస్ట్ అసలు పవన్ కళ్యాణ్ యాడున్నదని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి బుక్కల వారేయాలి. అస్సలు ప్రత్యేకవాదం గురించి అంటే మా ప్రాంత విముక్తి గురించి కొట్లాడినటువంటి వాళ్ళను, స్వేచ్ఛ గురించి కొట్లాడినటువంటి వాళ్ళను అవమానంగా మాట్లాడినందుకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ బుక్కల వారేయాల్సిన అవసరం ఉన్నది. ఇక మా మేధావులు వీళ్ళందరినీ అమ్మ నా బూతులు తిడుతుంటే మీ ఇళ్ళకు పోయి తీసుకుపోయి కనుక చూపించేది ఉంటే అప్పుడు ఎట్లయితే మా అమరుని భార్య నిన్ను చెప్పుతోటి అందరు కొట్టిండ్రు, మీ ఇళ్ళలో మీ ఆడోళ్ళు, మీ తల్లులు, మీ చెల్లెళ్ళు, మీ కోడళ్ళు మిమ్మల్ని చెప్పుతో కొట్టకపోతే చూడని చెప్తున్నా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మాట. అంత గలీజ్గా బూతులు మాట్లాడుకుంటా ఉల్టా మళ్ళా వాళ్ళే మనమన్నాం అని చెప్తున్నారు. ఇది ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతీయవాదం మీరు ఎవరిని తెలంగాణ అసలు నిన్న తెలకపల్లి రవి ఇంటర్వ్యూ నేను వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా చూసుకుంటూ వచ్చినాను. ఆయన కూడా చెప్తున్నారు అసలు ఇది ఎక్కడ మొదలైంది అని. ఎక్కడ మొదలైంది ఇది? మీరు స్టార్ట్ చేశారు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ సారు ప్రపంచం గురించి మొత్తం మాట్లాడితే మీరు సురువు చేసి మీరు భూతు పురాణం పెట్టి ఎవర్రా నువ్వు తెలంగాణ నువ్వు మా ఆంధ్ర గురించి మాట్లాడేందుకు, ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడేందుకు నువ్వే ఎవర్రా అని చెప్పని మీ వాళ్ళే చెప్తున్నారు కదా. మీ తులసి చంద్ కూడా చెప్పింది. అక్కడి వార్తలు నేను ఏమైనా వేయాలంటే నాకు భయం అవుతున్నది, ఎన్ని బూతులు తిట్టుతుందని తనే చెప్పింది. మాకు ఆడబిడ్డ లెక్క మేము రిసీవ్ చేసుకున్నాం. మా దగ్గర మమేకమై ఇప్పుడు మీరు సెనెట్ మెంబర్లు ఇవన్నీ చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు, మీరు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మా దగ్గర కనకరత్తమ్మ అని ఉండే. రత్తమ్మ కనక రత్తమ్మ నీ ముల్లో పుట్ట ఇక్కడి నుంచి ఎత్తమ్మ, బస్సులోనే పుట్టినావు, బస్సులోనే పెరిగినావు, కాఫీ నీళ్ళు తాగుతావు, కార్లెక్కి తిరుగుతావు, ఏ ఊరు ఏ వాడ రత్తమ్మ, మా పల్లెవాడికే నీవు కొత్తమ్మ అని ఆమె ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు రాసిండు, ముచ్చట రాసిండు. అప్పటి నుంచే నడుస్తూనే ఉన్నది అంత పంచాయతీ. ఎందుకు ఆమె ఇక్కడ కలవలే, కానీ ఇక్కడ కలిసిన మా కాలేజీని దగ్గర పెట్టుకున్నాం కదా. కాలేజీ కూడా ఇక్కడ ఆయన కాదు, కాలేజీతో మాకేం పంచాయతీ లేదు. ఇంటర్నల్ వేరే ఉండేది, కాలేజీ కూడా ఇక్కడనే కదా. కేశవరావు జాదవ్ సార్ వాళ్ళ కుటుంబం కూడా ఇక్కడ కాదు, సెటిలర్స్ వాళ్ళు కూడా. మా బద్రి విశాల్ పిట్టి కూడా ఇక్కడ ఆయన కాదు కదా. ఇటువంటి వాళ్ళని చాలా మందిని మేము గుండె కద్దుకున్నాం కదా. కానీ మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, పవన్ కళ్యాణ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మీరు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చి ఆధిపత్యం చెలాయించాలని